అందరికీ నమస్కారం. దసరా నవరాత్రులు స్పెషల్ గా నేను రెండవ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోర రెసిపీని చూపించబోతున్నానండి. రెసిపీ చూసేద్దాం పదండి. కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ఆయిల్ వేసుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఒక బౌల్ వరకు చింతపండు రసాన్ని కడాయిలో వేసి రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని చింతపండు రసం దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్న అన్నాన్ని పల్లెంలో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చింతపండు రసం ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేయాలి. ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, ఆవాలు, మినపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం తురుము, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపును దోరగా వేయించుకోవాలి. చివర్లో ఇంగువ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నంలో చింతపండు రసం, పోపుని వేసుకొని చక్కగా కలిపేసి చివరిగా మనం చింతపండు పులిహోరలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. మన ఛానల్లో ప్రసాదం పులిహోర, గోంగూర పులిహోర రెసిపీస్ కూడా ఉన్నాయండి. అరిటాకులో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మరి మీరు ఎలా చేస్తూ ఉంటారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి.